ప్రైజ్ ద లార్డ్. శుభోదయం ప్రియమిత్రులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ఒక మాట చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను, అతని కాళ్ళు రెండును కుంటివి. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. ప్రియమిత్రులారా, ఇటీవల కాలంలో తెలుగు క్రైస్తవ సమాజంలో ఒక గీతము, ఒక పాట చాలా పాపులర్ అయింది. ఆ పాటలో ఉన్న ఒకే ఒక మాటను బట్టి ఆ పాట అంతా కూడా ప్రజలకు బాగా చేరువైంది. అదేంటంటే, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. అవును, నీ జీవిత కథ ఒకప్పుడు ఎలా ఉందో, నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసుకున్నప్పుడు నీ మీద నీకే జాలి కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో నుండి నేను విడుదల పొందగలనా? ఇదేమైనా సాధ్యపడే విషయమేనంటారా అని నీ స్థితిని చూసి నువ్వు చాలా బాధపడి కృంగిపోతున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితే బైబిల్లో మనకు కనపడుతుంది. యోనాతానును బట్టి నేను ఉపకారం చేయడానికి ఎవరైనా యోనాతాను యొక్క కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని వెతికాడు దావీదు మహారాజు. యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఎక్కడున్నాడంటే లొదెబారులో ఉన్నాడు. లొదెబారులో ఉన్నటువంటి మెఫీబోషెతుకి ఒక సువర్ణ అవకాశం దొరికింది. లొదెబారు అనే మాటకు అర్థం ఏంటంటే మేతలేని స్థలము, నిరాశ నిస్పృహలు నిండినటువంటి స్థలం. తండ్రి చనిపోయాడు యుద్ధంలో. వారి తాత దావీదు మీద పగబూని దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు, కానీ అతనే చనిపోయాడు. ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు. శత్రుశేషం లేకుండా హతమార్చవలసినటువంటి పరిస్థితి ఉంది. కానీ విచిత్రం ఏంటంటే, దావీదు సౌలు యొక్క కుటుంబీకులందరినీ నాశనం చేయవలసి ఉంటుండగా, కానీ యోనాతానును బట్టి మెఫీబోషెతుకు నేను కృప చూపించాలనుకున్నాడు. మెఫీబోషెతుకు నేను ఉపకారం చేయాలనుకున్నాడు. అతడు లొదెబారులో ఉన్నాడు, మేతలేని స్థలంలో. మేతలేని స్థలంలో ఉన్నటువంటి ఆయన్ని పిలిచి రాజు భోజనము చేసేటువంటి ఆ బల్ల దగ్గర అతనికి అవకాశం కలిగించాడు. ఎప్పటి వరకు అంటే సదాకాలము రాజభోజనం. చూసారా, నిస్సహాయ స్థితిలో, నిరాశ నిస్పృహల్లో, జీవితకాలంలో తాను ఎప్పుడు ఊహించలేని విధంగా దేవుడు మెఫీబోషెతు జీవితంలో కార్యం చేశాడు. ఒక్క మాటతో మెఫీబోషెతు యొక్క కథ మొత్తం మార్చేశాడు దేవుడు. నీ కథ కూడా మార్చేస్తాడు. ఏదో ఒక ముద్ద పెడితే తినేటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు మాకీరు ఇంట్లో. కానీ విషయం ఏంటంటే, ఇప్పుడు సౌలు యొక్క ఆస్తులన్నీ మెఫీబోషెతుకు వచ్చేసాయి. రాజభోజనం చేస్తూ రాజదర్బార్లో ఉన్నాడు. మేతలేని స్థలంలో నుండి మహిమగల స్థలానికి చేరుకున్నాడు. నా ప్రియ నేస్తమా, దిగులు చెందకు. నీ స్థితి, నీ గతి మార్చగల దేవుడు. నీ కథ మొత్తం మార్చేస్తాడు. ధైర్యం తెచ్చుకో. దేవుని కృప నీకు తోడై ఉండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.